సార్ వాస్తు ఎలా పనిచేస్తుంది సార్? ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి వాస్తు ఎలా పనిచేస్తుంది అనుకుందాం. ఒక వ్యక్తి జన్మించాడు. జన్మించిన తర్వాత 100 years మనం జనరల్గా అనుకుందాం ఒక వ్యక్తి జీవితకాలం. జన్మించినప్పుడు ఎక్కడ తూర్పు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యక్తి ఒక జన్మించాడు. ఆయన ఎడ్యుకేషన్ ఒక 20 years చేశాడు. ఇదంతా ఎడ్యుకేషన్ పరంగా. ఇది తర్వాత ఏం చేశాడు? ఇది నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ సంబంధించింది. ఇది మనీకి సంబంధించింది. ఇది చదువుకున్న తర్వాత ఆయన ఎర్నింగ్ చేశాడు ఉత్తరానికి వచ్చిన తర్వాత. ఇది డబ్బుకు సంబంధించిందండి. అర్థమైందా? తర్వాత ఏం చేశాడు? ఇటు వచ్చాడు. ఇది నాలెడ్జ్ అంటే అన్ని విషయాలు నేర్చుకున్నాడు. ఇది ధర్మము, ఇది అర్థము. అర్థం అంటే డబ్బు. తర్వాత ఇది కామము. కామం అంటే కోరిక అండి. కోరిక అంటే ఎట్లా అంటే నాకు ఇల్లు కావాలి, తర్వాత కారు కొనుక్కోవాలి, ఇదంతా కామం. తర్వాత ఇది మోక్షం. మోక్షం అంటే మీకు తెలుసు కదండి. ఇది ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఇవి సాధించడమే మనిషి జీవితం. వాస్తు ఏ రకంగా పనిచేస్తుంది అంటే ఇట్లా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, తూర్పు అనుకోండి. దానికి ఎప్పుడు తూర్పుగా పెడితే ఈజీ అవుతుంది చెప్పడానికి. ఇది వాయువ్యం, ఇది ఆగ్నేయం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి. మనం ఫస్ట్ చెప్పినట్టుగా ఏమనుకోండి, ఇది భూమి, అంతే కదండి. ఇది నీరు. ఈ భూమి నీరు ఒకటే రకంగా పనిచేస్తాయి. ఇది ఇచ్చే ఫలితాలు ఇది ఇస్తుంది, ఇది ఇచ్చే ఫలితాలు ఇది ఇస్తుంది. రెండు అంటే భూమి నీరు కలుస్తాయండి. భూమి అగ్ని కలవలేదు, భూమి వాయువు కలవదు, కానీ భూమి నీరు కలుస్తాయి. కాబట్టి ఫలితాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఇది వాయువు అగ్ని ఇవి కలుస్తాయి. ఈ రెండు ఒక రకమైన ఫలితాలు ఇస్తాయి. ఎదురుగా ఉన్నాయండి, సింపుల్. ఎదురుగా ఉన్నాయి, ఒకే రకమైన ఫలితాలను ఇస్తాయి దాదాపుగా. ఉదాహరణకు తూర్పు ఉందనుకోండి, తూర్పు పడమర ఒకే రకంగా ఫలితాలను ఇస్తాయి. తూర్పు పురుషులకు సంబంధించింది, పడమర పురుషులకు సంబంధించింది. కాకుండా తూర్పు చిన్నపిల్లలకి, పడమర పెద్ద పిల్లలకి, అంతే తేడా. ఉత్తరం స్త్రీలు అంటే చిన్నపిల్లలు, దక్షిణం అంటే పెద్దవాళ్ళకి. ఇట్లా భూమి నీరు ఒకే రకమైన ఫలితాలను ఎందుకు ఇస్తాయి అంటే ఈ రెండు ఒక గ్రూప్. భూమి గురువు. మళ్ళీ ఇది భౌతిక విషయం కదా, నేను ఆధ్యాత్మికంగా చెప్తాను. నేను భూమి నీరు అనుకోండి. ఇప్పుడు మనం మూలాధార చక్రం అని చెప్పాము, పైన స్వాధిష్టానం అన్న. మూలాధారం అంటే భూమికి సంబంధించింది, స్వాధిష్టానం అంటే నీరుకు సంబంధించింది. ఈ భూమి నీరు కలిపి ఒక గ్రూప్. తర్వాత మణిపూరకము, అనాహతం అని చెప్పాము. ఈ రెండు కలిపి ఒక గ్రూప్. ఇదంతా ఒక గ్రూపు, ఇది ఒక గ్రూప్. తర్వాత ఇది ఒక గ్రూప్ అనుకో. మధ్యలో వచ్చేది ఆకాశతత్వం, అదొక గ్రూప్. ఈ భూమి నీరు ఇది మనం ఏం చెప్పామంటే ఈ రెండు కలిపి భూమి నీరు ఒక గ్రూప్ అని చెప్పాం కదండి. కింద మలము మూత్రం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాలంటే అది ఒక గ్రూప్. మూలాధారము, స్వాధిష్టానం ఒక గ్రూప్ అంటే అది బ్రహ్మగ్రంథి అని చెప్పారు దాన్ని. గ్రంథి అంటే ఏం లేదండి, ఒక ముడి లాంటిది. క్లబ్ అనుకోండి, రెండు విషయాలు క్లబ్ చేసి ఒకే రకమైన ఫలితాలు ఇస్తున్నాయి. దానిపైన ఆగ్నేయం, అగ్ని, వాయువు. అగ్ని అంటే జఠరాగ్ని అనుకోండి, వాయువు అంటే ఊపిరితిత్తులు అనుకోండి. ఈ రెండు ఉండేవి. ఇది విష్ణు గ్రంథి అని చెప్పారండి. ఈ రెండు ఒకే రకమైన ఫలితాలను ఇస్తాయి. పైన ఉండేది వాయువు పైన ఆకాశం. ఆకాశం అంటే మనం విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రం కలిపి దానిపైన ఉండేది చక్రం ఏంటి, రుద్రగ్రంథి అని చెప్పారు. ఈ మూడు ఇట్లా వస్తుంది. ఈ సీక్వెన్స్ ఇట్లా ఉంటుంది. ఈ రకంగా ఉన్నప్పుడే కరెక్ట్గా మన వాస్తు అనుకూలంగా వస్తాయి. ఈ ఫండమెంటల్స్. ఇది బేసిక్. ఇది మన నిర్మాణం గురించి కాదు, ఇది నియమాల గురించి. ఫస్ట్ 8 విషయాలు చెప్పాయి కదండి.
నియమాల్లో ఫస్ట్ ఏం చేయాలంటే పంచభూతాన్ని వాటి వాటి స్థానంలో ఉన్నాయా లేవా చూసుకోవాలి. పంచభూతాలు అంటే ఐదు ఉన్నాయి కదా, భూమి, నీరు, అగ్ని, వాయు. ఈ 5 ఒకటి. రెండవది సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు. 3 యజమానం. సూర్యుడు, చంద్రుడు వీటి స్థానాలు కూడా చూడాలండి. యజమాన స్థానం అని ఒకటి, దీన్ని చూసుకోవాలి. మొత్తం 8, 5 పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, యజమాని. వీటిని వాటి వాటి స్థానాల్లో ఉన్నప్పుడు అత్యంత బలంగా పనిచేస్తారు. ఇది నియమాల్లో తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని చూద్దాం మనం. ఇప్పుడు ఎట్లా ఇబ్బందులు ఎట్లా వస్తాయి, వాటి పరిస్థితులు ఏంటని చూద్దాం. ఇప్పుడు తూర్పు ఏం చేస్తారండి, ఏదైనా తూర్పు చెడింది అనుకో, చెడడం అంటే దాంట్లో ఏమన్నా లోపం ఉంటే, కట్టడంలో తేడా ఉన్నా, తూర్పు ఒక రకంగా పెరిగినా లేకుంటే బరువు ఉన్నా తూర్పు చెడ్డ ఫలితాలను ఇస్తుంది. తూర్పు గోడ ఇది అనుకోండి. తూర్పు వచ్చేసి సూర్యునికి సంబంధించింది కదండి. సూర్యుడు, ఈ సూర్యుడికి సంబంధించి ఏం చేస్తారంటే అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. అనారోగ్యం అంటే రోగం. తూర్పు దెబ్బతింటే రోగం వస్తుంది. ఉత్తరం యొక్క పని ఏంటండి, డబ్బు అంటున్నాం. ఉత్తరం చెడిపోయింది అనుకోండి, రుణం. ఇది రోగాన్ని చూస్తుంది. అదే రోగం, ఇది రుణం. ఇది రుణాన్ని కలిగజేస్తుంది, అంటే అప్పుల పాలు చేస్తుంది. పశ్చిమం ఏం చేస్తుంది, రుణం, రోగం. ఇది దారిద్ర్యాన్ని ఇస్తుందండి. దక్షిణం పీడ. సింపుల్గా నేను దిశల గురించి చెప్తున్నానండి, విదిశలకు రాలేదు ఇంకా. ఇది రోగం అంటే తెలుసు కానీ మీకు ఎట్లా అనారోగ్యాన్ని పాలు చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది మనం చూడాలి. తూర్పు అంటే సూర్యునికి సంబంధించింది. భాస్కరాదిత్య అని చెప్పారు కదా. ఆరోగ్యం భాస్కరాదిత్య. ఆరోగ్యం ప్రధాని ఆయన సూర్యుడు. అశ్విని దేవతలు కూడా తూర్పు వైపే ఉంటారు. అది చెడిపితే రోగం వస్తుంది. ఇది రుణం అంటే ఇది కుబేర స్థానం అని చెప్పారు. కుబేరుడు అంటే మన డబ్బుని కాపాడేవాడు, డబ్బుని ఇచ్చేవాడు కాదు. కుబేరుడు చెడితే రుణానికి వెళ్ళిపోతాం మనం. బ్యాంకులో డబ్బు ఉంటుంది కానీ మనది కాదు, అది అప్పు తీసుకున్న డబ్బు. ఇలాగా అలా. పశ్చిమం దారిద్ర్యం చేస్తుందండి. పశ్చిమం అంటేనే పడమర అంటే పతనం. ఇది కొంచెం తేడా జరిగింది అనుకోండి. దారిద్ర్యం అంటే ఇప్పుడు కారు ఉంది కానీ తీయలేవు, దాన్ని డబ్బు ఉంది వాడలేవు, అట్లా అన్నీ ఉంటాయి కానీ ఏం చేయలేవు. ఆయనకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, జైల్లో ఉంటాడు, అట్లా అన్నట్టు. ఇది దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది. ఇంకా పీడ అంటే మీకు చెప్పాల్సిన పని లేదు. దీని వెనకాల ఇవి పంచభూతాలు ఒక స్థాయిలో. రెండవ స్థాయి ఉంటుంది. ప్రతిదానికి 2-3 స్థాయిలు చెప్దాం. రెండవ స్థాయిలో గ్రహాల గురించి ఉంటాయండి. మూడవ స్థాయిలో దిక్పాలకులు ఉంటారు. ఇవి పంచభూతాలు. గ్రహాలు, దిక్పాలకులు. వీళ్ళ కాంబినేషన్లతోనే ఇక్కడ జరిగే అనర్థం కానీ మంచిది కానీ చెడు కానీ జరుగుతాయి. కేవలం వాయువు ఇబ్బంది చేయడు, వాయువు అగ్ని కలిస్తేనే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు అడిగారు ఎలా పనిచేస్తుంది అనేసి, నేను సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ప్లేన్లోకి వెళ్దాం మనం. అంటే భౌతికంగా భౌతిక విషయం చెప్తాను చూడండి. ఇది నీరు కదండి, ఇది నీరు. ఇది ఏదైనా ఇక్కడ సెంటర్కి రావాల్సింది. సెంటర్ అంటే మన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి, మొత్తం ఆకాశతత్వం నుంచి వస్తాయి. ఇక్కడే మన ఆజ్ఞాచక్రం నుంచి వస్తాయి. ఇది ఆకాశం గురించి చెప్తాను. ఇప్పుడు ఈ తూర్పు యొక్క ఎనర్జీ. తూర్పులో సూర్యుడు ఉంటాడు, ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు. అగ్ని డైరెక్ట్గా మీకు ఈ రెండు కలిసి ఒక రకమైన ఎనర్జీ, సేమ్ ఎనర్జీ వస్తుందండి.
అగ్ని, సూర్యుడు ఒకే రకమైన సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఇది నీటి స్థానం, ఇది ఉత్తరం కూడా నీటి స్థానం. ఈ రెండు ఒక రకంగా వస్తాయండి. అర్థమవుతుందండి. ఆగ్నేయము, తూర్పు ఒకే రకంగా వస్తాయి. నీరు, ఇది నీరు స్థానమే, ఇది మంచి నీరు అనుకోండి, చెడు నీరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెంసేపు ఈ రెండు ఒకే స్థానం నుంచి సెంటర్కి వెళ్ళాయి. ఇది పశ్చిమం, ఇది వాయువు. ఈ రెండు ఒకే రకంగా ఫలితాలను ఇస్తారండి. ఇది నైరుతి, ఇది రాక్షస స్థానం నైరుతి. దక్షిణం అంటే యమస్థానం. యముడు, రాక్షసుడు, ఇక ఫ్రెండ్సే అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఒకే రకంగా ఫలితాలను ఇస్తారు వీళ్ళు. ఇప్పుడు చెప్పండి నాకు ఎట్లా జరిగింది ఇది? ఏమైనా కనిపించింది అందులో? స్వస్తికి వచ్చింది. దీన్ని ఎనర్జీ ఫ్లో అనేది ఇట్లా జరుగుతుందండి. ఫలితాలేమో ఈ రెండు ఒకే రకంగా ఇస్తారు, కానీ తూర్పుకు, సూర్యునికి, అగ్నికి ఒకే రకమైన శక్తి ఉంది. ఈయనకు 7 గుర్రాలు అని చెప్పారు కదండి. పూర్వం ఏం చేసేవాళ్ళంటే గుర్రాలు కథలుగా చెప్పేవారు. మనం ఏ విషయాన్నైనా దాన్ని ఏమంటారు సార్, మనం ఇతిహాసాల నుంచి, పురాణ ఇతిహాసాల నుంచి మనం తీసుకుంటాం. వాళ్ళు ఏదో కథగా చెప్తారు, అందులో ఉన్న అంతరార్థాన్ని మనం తీసుకోవాలి, ఎసెన్స్ని పట్టుకోవాలి. సూర్యుడు 7 సప్తాశ్వ రథమార్గడం అన్నారు. 7 గుర్రాలతో ఉంటాయి. 7 గుర్రాలంటే మన శ్లోకం అలాగే ఉంటుంది. గుర్రాలంటే గుర్రాలని తూచా తప్పకుండా తర్జుమా చేసాం అనుకోండి, ఇబ్బంది అవుతుంది. గుర్రం అంటే ఏంటి? ప్రయాణం చేసేది. సూర్యుడు 7 గుర్రాలంటే విబ్జిఆర్ అని చెప్పారు. అట్లా సేమ్ తూచా తప్పకుండా వాస్తులు ఎందుకు ఇట్లాంటి పురాతనమైన గ్రంథాలు వాటిని ఫాలో అవుతే ఎందుకు ఇబ్బంది అవుతుందంటే, వాళ్ళు చెప్పే విధానం ఇప్పుడు కట్టే విధానానికి సరిపోదు. పూర్వకాలంలో మధ్య ద్వారాలు ఏదో పెట్టేవారు, సరే అదేదో జరిగింది అయిపోయింది. ఇప్పుడు కొత్త రకంగా కడుతున్నారు ఇల్లు. కాబట్టి ఎనర్జీ ఈ ఫండమెంటల్స్ మనకు తెలిస్తే, నియమాల గురించి తెలిస్తే నిర్మాణం ఎలాగైనా చేసుకోవచ్చు. నియమాలు ఖచ్చితంగా ఫాలో అవుతాయి. కొత్తది ఇంకో ఏదో నిర్మాణం అవుతుంది, లిఫ్ట్ కాదు, ఎస్కలేటర్ ఏదో వచ్చింది అనుకోండి, దానికి ఎలాంటివి పెట్టాలి? అప్పుడు దీని ఫండమెంటల్స్ మనం ఏదైనా బేసిక్స్ నేర్చుకుంటే మిగతా విషయాలు ఎట్లా చేయాలని తెలుస్తుంది. ఇది మనకి ఎనర్జీ. అయితే ఇప్పుడు జనరల్గా మనం సింపుల్ రెమెడీ, మీకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఇంట్లోకి వెళ్ళాం, నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. ఇంకా కొన్ని ఇళ్ళల్లో వెళ్తే ఎప్పుడు ఏదో డ్రైనేజ్ బ్లాక్ అవుతుంటుంది తరచుగా, ఏదో ఒక రకమైన సమస్య. అది నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. సింపుల్గా మనం చూస్తే తెలిసిపోతుంది, పెద్ద విచిత్రం కాదు. నెగటివ్ని పాజిటివ్గా చేయాలంటే వాళ్ళు పెద్దలు ఏం చెప్పారంటే, ఇది శుభము, ఇది లాభం, ఇలా పెట్టారు. శుభం, ఇది అశుభాన్ని శుభం చేశారు. దక్షిణం అంటే అశుభం అంటున్నాం మనం. అశుభాన్ని శుభం చేశారు, నష్టాన్ని, రుణాన్ని లాభం చేశారు. మధ్యలో స్వస్తికి పెట్టుకోండి, ఇటు లాభం అటు శుభం అని రాయండి. ఎప్పుడు రాయాలి? ఇది ఈస్ట్ వైపు ఉన్నప్పుడు. ఎటువైపు ఉన్నాయి ఇది అశుభం అనుకోండి. దక్షిణం ఈ సైడ్ అంతా అశుభమైన స్థానం, ఇదంతా శుభస్థానం. ఉత్తరం ఇదంతా రెండు పార్ట్స్ చేస్తే, లేదు ఇలా చేసామనుకోండి, ఇదంతా అశుభ స్థానం, ఇదంతా శుభస్థానం. అశుభాన్ని శుభం చేయాలి, నష్టాన్ని లాభంగా చేయాలి. ఇది పెట్టి చూడండి, ఒక 15 days చూసిన తర్వాత మీరే చెప్తాను నాకు. సార్, ఇప్పుడు మీరు స్వస్తిక్ సింబల్ చూపించారు కదా, సో దాన్ని ఏం చేయాలంటే ఎలా చేయాలనేసి? ఏం లేదండి, మనం డోర్ ఉంది కదండి, డోర్ పైన ఒక స్వస్తిక్ పెట్టాం అంతే. ఓకే, శుభం అని రాసాం దీన్ని, ఇది లాభం అని రాసాం. మనం ఏం చెప్తున్నామంటే, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఇది పడమర. స్వస్తికి పెట్టామనుకోండి, దక్షిణం అశుభం అంటున్నాం, దీని ఇటు సైడ్ శుభం అని రాయండి. పడమర డోర్ అనుకోండి, ఇటు సైడ్ శుభం అని రాయండి. ఇక్కడ స్వస్తికి పెట్టండి, ఇది లాభం అని రాయండి. ఈ తూర్పు డోర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీని శుభం అని ఇటు సైడ్ రాయండి, ఇది లాభం అని ఇటు సైడ్ రాయండి, మధ్యలో స్వస్తికి ఉంటుంది. అట్లా ఉత్తర సింహద్వారం అయితే ఏం చేయాలి? ఇది ఉత్తర సింహద్వారం, ఇది డోరు. ఇప్పుడు అశుభమైంది ఇది,
దీని ఏం చేయాలి, శుభం అని రాయాలి, స్వస్తికి పెట్టాలి, ఇక్కడ లాభం అని రాయాలి. దక్షిణ ద్వారం, దక్షిణ ద్వారానికి ఇది అశుభం అని, ఇది శుభం అని రాయాలి, ఇది లాభం అని రాయాలి. సింపుల్, ఇది పెద్ద ఖర్చు ఏం లేదండి. ఇది